గాంధీ భవన్లో పీఏసీ సమావేశం ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడడం కోసం పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాహుల్ గాంధీ పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50% ఇచ్చకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం, దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. రాకేష్, ఇన్ఫర్మేషన్ ఏంటి? 3.5 గంటల పాటు పిఎస్సితో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక ఎజెండాగా బీసీ రిజర్వేషన్ల అమలుపైనే ఎజెండాలో ప్రధానంగా చర్చ జరిగింది. 7 అంశాలను ఎజెండాగా చేసినప్పటికీ కేవలం బీసీ రిజర్వేషన్లపైనే దాదాపు 3 గంటల పాటు చర్చ జరిగినట్టుగా సమాచారం. ముఖ్యంగా పిఎస్సీలతో పాటు అడ్వైజరీ కమిటీ సభ్యులు మిశ్రమ స్పందన వచ్చింది. రిజర్వేషన్ల విషయం ముఖ్యంగా చాలా మంది ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ 42% వర్కౌట్ కావట్లేదు కాబట్టి పార్టీ పరంగా 20%, ప్రభుత్వ పరంగా 22% ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేయగా, మరికొంతమంది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగానే 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా మరికొంతమంది మంత్రులు, నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సబ్ కమిటీ వేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. 3 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో 3 మంత్రుల నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఈ రోజు రాత్రి వేయబోతున్నారు. 3 రోజుల పాటు ఈ సబ్ కమిటీకి టైం ఇస్తారు. అంటే ఈ నెల 26న ఎల్లుండి లోపే ఈ సబ్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఉన్న మార్గాలేంటి, రిజర్వేషన్ల పెంపుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దానిపైన ఈ సబ్ కమిటీ బీసీ సంఘాలు, ఇతర సంఘాల నేతలతో చర్చించి సబ్ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికని ఈ నెల 27 లేదా 28న సభలకు సంబంధించి కేబినెట్ లో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు. సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామంటూ కూడా పిఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారంలోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుందన్నట్టు ఎలాంటి సందేహం లేదు. రిజర్వేషన్ల విషయంలో కూడా పార్టీ పరంగా కొంత రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని సబ్ కమిటీ ద్వారా చెప్పించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ తనకి ఇవ్వాలంటూ కూడా మాజీ ఎంపీ అంజన్ కుమార్ గట్టిగా అడిగినట్టుగా సమాచారం. హైదరాబాద్ లో ఎక్కువ మంది యాదవ్లు ఉంటారు, తను కూడా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాను కాబట్టి జూబ్లీహిల్స్ టికెట్ తనకి ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ కోరగా, అయితే ఈ నేపథ్యంలో టికెట్ సంబంధించి ఇప్పుడు ఎవరు కూడా డిస్కస్ చేయకూడదు, సంబంధించి ఏఐసీసీ నేతలు దీనిపైన నిర్ణయం తీసుకుంటారంటూ కూడా విశాఖ మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏ మాత్రం అటు ఇటు జరిగినా కూడా రాహుల్ గాంధీకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక రోల్ మోడల్ అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కనుక ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే ఇది రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తున్నట్టు కూడా విహెచ్ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ప్రభుత్వం పరంగా ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనే మీమాంసలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనిపైన సబ్ కమిటీ రిపోర్ట్ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవరాల్ గా బీసీ రిజర్వేషన్ల పైన ప్రధానంగా చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చర్చ జరిగింది. యూరియా విషయంలో ఎజెండాలో పెట్టినప్పటికీ స్టాక్ సరిపోయినంత కేంద్రం నుంచి రావట్లేదనే అభిప్రాయాన్ని రాష్ట్ర నేతలు వ్యక్తం చేశారు. అయితే యూరియాకు సంబంధించి యూరియా విషయంలో సబ్సిడీ ద్వారా ఇస్తే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా పరిశీలించాలంటూ కూడా మంత్రులు చెప్పినట్టుగా సమాచారం. దీంతో పాటు మరికొన్ని అంశాలను చర్చలోకి తీసుకుని 1-2 రోజుల్లో ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అభిషేక్ సింగ్ అలాగే మీకు సుదర్శన్ రెడ్డికి సంబంధించి లీగల్ అడ్వైజర్ తీసుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.